ఈరోజు మనం చామగడ్డ ఫ్రై చేసుకున్నాము. 3 చామగడ్డలు తీసుకొని కుక్కర్కి వేసుకోవాలి. కుక్కర్కి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం పొయ్యి మీద గ్యాస్ మంట పెట్టేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టేసేయాలి. విజిల్ పెడితే అది మండుతూ ఉంటుంది. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీరు ఆపండి. 3 విజిల్స్ రావాలి. చామగడ్డ ఉడికిందని మనకు అర్థమైపోతుంది. ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని అది పొట్టు తీసేసుకోవాలి. చామగడ్డ పొట్టు తీసేసుకొని మంచిగా స్లైసెస్ లాగా చామగడ్డ కట్ చేసుకోవాలి. ఇట్లా మంచి మంచి స్లైసెస్ సన్న స్లైసెస్ కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని చామగడ్డ వేసుకోవాలి. చామగడ్డ వేసిన తర్వాత దాంట్లో కొంచెం మంచిగా వేగినట్టు అనిపించింది అనుకోండి, మీకు కొంచెం ఏం చేస్తారంటే కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. పసుపు ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసేసి ఆనియన్స్ వేసేసి ఎండుమిర్చి వేసేయండి. ఎండుమిర్చి వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలపండి. తర్వాత కారం ఉప్పు వేయండి. కారం ఉప్పు వేసిన తర్వాత కలిపిన తర్వాత చామగడ్డలు తీసి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత నీట్గా మంచిగా మగ్గుతుంది కదా, అంత మగ్గిన తర్వాత చూడండి చామగడ్డ ఫ్రై రెడీ. టేస్టీ చామగడ్డ ఫ్రై ఈస్ రెడీ.